శ్రీ గురుభ్యో నమ. సుజ్ఞాన దీపమను గురు గీతల నుండి ఈవేళ మనం 2వ అధ్యాయం 38వ శ్లోకాన్ని భక్తి శ్రద్ధలతో పరిశీలన చేసుకుందాం. ఆసనం శయనం వస్త్రం వాహనం భూషణాదికం సాధకేన ప్రదాతవ్యం గురు సంతోష కారణం. ఓ పార్వతి, పరబ్రహ్మ విద్యను సాధించవలయుననడి కోరిక గలవాని చేత గురువునకు సంతోషమును గలుగుజేయునట్టి ఆసనమును బడకను వస్త్రమును వాహనమును నగలు మొదలగు వానిని గురువు కొరకు ఇయ్యవలయను అంటూ ఉన్నాడు భగవానుడు. ఈ విషయాన్ని మనం చాలా చాలా లోతుగా ఆలోచన చేయవలసి ఉంటుంది. గురువునకు ఏమి ఇచ్చినా మన తృప్తి కొరకే కానీ అది గురువు కొరకు కాదు. ఈ ధనకనక వస్తు వాహనములు ఇస్తే సంతోషపడతాడు గురువు అనుకోవడం కాదు. అది సరైన విధానము కాదు. గురువు ఈ ధనకనక వస్తు వాహనములతో సంతుష్టుడు అవుతాడు అంటే గురువు కూడా మాయలో ఉన్నట్టే కదా అవుతుంది. గురువు ఆ విధంగా అడగడం లేదు. గురువు ఏమడుగుతూ ఉన్నాడు? బ్రహ్మ విద్యని నేర్చుకోవాలి అని వచ్చినటువంటి శిష్యునికి ధనకనక వస్తు వాహనములపై విపరీతమైనటువంటి వ్యామోహము ఉంటుంది. ఈ ధనకనక వస్తు వాహనముల కోసమే గతములో అందరూ కూడా నానా భ్రాంతులకు లోనై ఎన్నో పూజలు క్రతువులు వ్రతములు చేశారే కానీ వాటిని వదులుకోవాలని కాదు, అవన్నీ సంపాదించాలి అని పూజలు చేశారు. అందులో కొంత కానుకలను కూడా భగవంతుడికి అర్పించినట్టుగా చేశారు. గురువు దగ్గరికి వచ్చినప్పుడు దానికి భిన్నంగా ఉంటుంది. గురువు ఏమడుగుతూ ఉన్నాడు? ధనకనక వస్తు వాహనములపై నీకున్నటువంటి విపరీతమైన కోరికలను త్యజించి ఆ మోహం లేకుండా ఆ యొక్క భావాన్ని నాకు అర్పించు అన్నాడు. ఆ వీటిపైన ఉన్నటువంటి కోరికలను నాకు అర్పించు అన్నాడు గురుడు. అప్పుడు సంతోషపడతాడు. అంతేకాని ధనకనక వస్తు వాహనములు ఇస్తే సంతోషపడతాడు గురుడని అనడానికి లేదు. అట్లని గురువుకి ఈ యొక్క సాకార రూపములో ఉన్నటువంటి గురువుకి ఈ ఏమి అవసరం లేదు అని కాదు. అది యాదృచ్ఛికంగా గురువు యొక్క ఆసనము కోసము కానీ, గురువు యొక్క ఆశ్రమము కొరకు కానీ, గురువు యొక్క ఆహారము కొరకు కానీ అది నిమిత్త మాత్రంగా ఉంటుందే కానీ అది కోరికలు అని కాదు, అది అవసరము అని కాదు, అది ఇస్తే సంతోషపడతాడు అని కాదు. ఈ మర్మ ధర్మములను లోతెరిగినటువంటి వాడే సచ్చిష్యుడు. ఈ మర్మములను ఎరిగినటువంటి వాడు భౌతికంగా ఉన్నటువంటి వస్తువుల పైన కానీ, భౌతికంగా కనపడుతున్నటువంటి ఎన్నో రూపములకు కానీ, భౌతికంగా వినపడుతున్నటువంటి శబ్దస్పర్శ రూప రసగంధములకు దేనికి కూడా లోను కాకుండా, ధనకనక వస్తు వాహనములకు దేనికి లోను కాకుండా సర్వము గురుమయమే అనే విధానాన్ని ఎరిగినటువంటి వాడు గురువుకు సర్వాన్ని అర్పిస్తాడు. ఆ గురువు సర్వాన్ని స్వీకరిస్తాడు. ఇంతే కానీ మనము సంపాదించినటువంటి ధనకనక వస్తు వాహనములతో ఆయనకు అవసరము లేదు. ధనకనక వస్తు వాహనములపై నీకున్నటువంటి మోహాన్ని పరిత్యజించడమే గురువు సంతోషిస్తాడే కానీ ధనకనక వస్తు వాహనములపై దాంట్లో వెంట పరిగెత్తమని ఎప్పుడూ కూడా చెప్పడు. అది సంపాదించే గురువుకి ఇవ్వమని కూడా ఎప్పుడు గురువు చెప్పడు. ఈ సత్యాన్ని తెలుసుకోవాలి. ఇదే ముఖ్యం. ఇదే నిష్కామ కర్మ. ఇదే కర్మ త్యజించకుండా కర్మ ఫలాన్ని త్యజించడం అని మనకు తెలియబడుతుంది.
సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.